ధర్మ ప్రేక్షకులకు నమస్కారం. రుద్రాక్ష జగద్రక్ష కార్యక్రమానికి స్వాగతం. రుద్రాక్షలను ధరించటం వల్ల అంతర్జాతీయ అవార్డుల గ్రహీతైనటువంటి డాక్టర్ పాండురంగారావు గారి కుమార్తె శ్రీమతి శ్రావణి గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరికొన్ని విషయాలు తెలుసుకుందాం రుద్రాక్షలకు సంబంధించి. అలాగే మీకు జాతకపరమైన ఎలాంటి సమస్యలకైనా సరే రుద్రాక్షలు ఎలా ధరించాలి, ఏ రుద్రాక్ష ధరిస్తే మంచిది తెలుసుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయొచ్చు. మీరు కూడా శ్రావణి గారితో మాట్లాడచ్చు. నమస్తే శ్రావణి గారు. నమస్తే అండి. శ్రావణి గారు, ఇప్పుడు కొంతమంది చూసుకుంటే కనుక కెరీర్లో సక్సెస్ సాధించలేక నిరుత్సాహపడిపోతూ ఉంటారు. కెరీర్లో సక్సెస్ని సాధించాలంటే రుద్రాక్షలు ఎలా ఉపయోగపడతాయి అంటారు? రుద్రాక్షలు ఇంతకు ముందు మనం చెప్పుకున్నట్టు చాలాసార్లు చెప్పుకున్నాం, రుద్రాక్ష అంటే చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అని. ఇంకా సక్సెస్ విషయానికి వస్తే చాలామందికి ఆలస్యం అయిందనో, లేకపోతే అనుకున్నది జరగట్లేదనో, ప్రమోషన్ రావట్లేదనో, ఇట్లాంటివి ఆలోచిస్తూ ఆ చిన్న చిన్న వాటిని భూతద్దంలో చూస్తే అవే పెద్దగా కనపడతాయి. సక్సెస్ అనేది రాక ఎక్కడికి పోతుంది? మనం కష్టపడి పని చేస్తే దానికి మన కష్టానికి మన తల్లిదండ్రుల ఆశీర్వాదం అలాగే దైవానుగ్రహం ఉంటే సక్సెస్ ఎటు పోదు. మనల్ని కోరే వస్తుంది సక్సెస్. మనం హార్డ్ వర్క్ చేయాలి, దాంతోపాటు దైవానుగ్రహం ఉండాలి, తల్లిదండ్రుల బ్లెస్సింగ్స్ ఎట్లాగా ఉంటాయి, మనకు అందులో డౌట్ ఉండదు. సో ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే మనకి జాతకానికి సంబంధించినటువంటి రుద్రాక్ష వేసుకుంటే మనం చేసే పని, మనం హార్డ్ వర్క్ చేయాలి అనుకున్నాం, హార్డ్ వర్క్ చేసినప్పుడు కష్టపడుతున్నప్పుడు పనికి తగ్గ ఫలితం రావడానికి మేబీ కాస్త సమయం పట్టచ్చు. ఏది ఈజీగా దొరకదు, అలాగే సక్సెస్ చాలా కష్టం దొరకటానికి, సక్సెస్ రావటానికి. అలా సక్సెస్ ఆలస్యం అయినప్పుడు నిరుత్సాహపడకుండా, డీలా పడిపోకుండా ప్రయత్నిస్తూ ఉంటే ఖచ్చితంగా వస్తుంది. దానికి ఏమవుతుందంటే ఆ సక్సెస్ మనం త్వరగా సాధించటానికి, విజయాన్ని త్వరగా సాధించడానికి రుద్రాక్షల యొక్క వైబ్రేషన్, మనకి సంబంధించిన రుద్రాక్ష మనం ధారణ చేసినప్పుడు మనం దేనికోసం రుద్రాక్ష ధారణ చేస్తున్నాము అది కూడా ఇంపార్టెంట్. మనం ధరించిన రుద్రాక్ష యొక్క వైబ్రేషన్ మనకి ఏంటంటే మన చుట్టూ ఒక పాజిటివ్ వైబ్ క్రియేట్ చేయడానికి, మనం చేసిన పనులు పాజిటివ్ వేలో అవ్వటానికి. ఎప్పుడైతే మనం చేసిన పనులు పాజిటివ్ వేలో అయినాయో ఖచ్చితంగా సక్సెస్ మన దారిలోకి వస్తుంది. సో సక్సెస్ లేట్ అవుతుందనో, లేకపోతే ఇంకోటానో చిన్న చిన్న విషయాల్ని పెద్దగా చూసుకొని అది టెన్షన్ పడుతూ అలా కాకుండా మనం చేసేది మనం చేసి మిగిలింది దేవుడి మీద వదిలేస్తే ఖచ్చితంగా బాగుంటుంది. దానికి రుద్రాక్ష సహాయపడితే ఇంకా బాగుంటుంది. ఎందుకంటే రుద్రాక్ష అంటే నథింగ్ బట్ డైరెక్ట్ శివాంశం. శివుడే రుద్రాక్ష, రుద్రాక్షే శివుడు. సో అట్లాంటి రుద్రాక్షని కనుక మనకి సంబంధించిన రుద్రాక్ష మనం వేసుకుంటే సక్సెస్కి మన దూరాన్ని తగ్గించడానికి ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుంది. శ్రావణి గారు, మొదటి కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే మేడం, నేను అనకాపల్లి నుంచి కాల్ చేస్తున్నాను. మంది గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను మేడం. ఓకే, మా శ్రావణి గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే మేడం, మంది పేరు ప్రసాద్ అండి. చెప్పండి ప్రసాద్ గారి డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 0809-1982 మేడం. ఏం చేస్తున్నారండి మీ అన్నయ్య గారు? బజాజ్ ఫైనాన్షియల్ గా చేస్తున్నారు మేడం. మ్యారేజ్ అయ్యి ఒక బాబు కూడా ఉన్నాడు మేడం. ఓకే. నెక్స్ట్ టైం వచ్చి మాకు వదిన గారికి అన్నికి కొద్ది గొడవలు అవ్వడం వల్ల విడిపోయారు మేడం. విడిపోయి హెల్త్ కొంచెం బాగోట్లేదు మేడం. మా మైండ్ డిస్టర్బ్ అయిపోయి ఏం చేయాలా, డ్యూటీ జాబ్ కూడా వెళ్ళకుండా డిస్టర్బ్ అవుతున్నాను. అంటే ఆ పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల ఆఫీస్కి కూడా సరిగ్గా వెళ్ళట్లేదు? వెళ్ళట్లేదు మేడం. మీ అన్నయ్య గారికి సంబంధించి ఒక చిన్న కాంబినేషన్ చెప్తానండి. ఒక 3 రుద్రాక్షల కాంబినేషన్ వారికి సరిగ్గా సరిపోతుంది. మీకు అవకాశం ఉంటే 3 కలిపి వారికి ధరింపు చేయండి. ఒకవేళ అవకాశం లేకపోతే 3 వారికి సంబంధించిన రుద్రాక్షలు కాబట్టి 3 1. సో వారికి సంబంధించిన రుద్రాక్షలు సప్తముఖి, దశముఖి, ఏకముఖి. సప్తముఖి లక్ష్మీ స్వరూపం, శని దోషాలకు కూడా మంచిది. దశముఖి విష్ణు స్వరూపము, గ్రహపరమైన దోషాలు అధిగమించడానికి. ఒక్కొక్కసారి గ్రహపరమైన దోషాలు ఉన్నప్పుడు ఇలా జరుగుతూ ఉంటాయి. సో అటువంటి గ్రహపరమైన దోషాలు అధిగమించడానికి, వృత్తిపరంగా అభివృద్ధి, ప్రొఫెషనల్ డెవలప్మెంట్ కోసం కూడా దశముఖి ఉపయోగపడుతుంది. అలాగే న్యాయపరమైన చిక్కులు అధిగమించడానికి కూడా దశముఖి ఉపయోగపడుతుంది. తర్వాత ఏకముఖి అంటే అర్ధచంద్రాకారంలో ఉంటుంది. చంద్రాక్షి, చంద్రముఖి అంటాము. అది శివస్వరూపము, దాని అధిపతి గ్రహం సూర్యుడు.
ఇది హెల్త్ పరంగా, వెల్త్ పరంగా, ఫ్యామిలీ పరంగా అపమృత్యు బాధలు లేకుండా మానసిక ప్రశాంతత కోసం అన్నిటికీ ఉపయోగపడుతుంది. వీలైతే 3 కలిపి ఇవ్వండి, లేదంటే 3 ఒకటి ఇవ్వండి సరిపోతుంది. అలాగే అన్నయ్య గారి వివరాలు వచ్చి ఇది బుధవారము, కృష్ణపక్ష పంచమి అంటే బహుళ పంచమి, షష్ఠి గడియలు ఇంకా రాలేదు. అలాగే భరణి నక్షత్రం మేషరాశిలో ఉంది. సో వారికి సంబంధించినటువంటి కాంబినేషన్ కానీ, కాంబినేషన్లో ఒకటి కానీ, ఇంకొకటి ఏంటంటే ఇది కాంబినేషన్లో సప్తముఖి ఉంది కాబట్టి సప్తముఖిని మనం వేసుకునేటప్పుడు ఎడం పక్క లెఫ్ట్ సైడ్ వేసుకోవాలి. ఎందుకంటే అది లక్ష్మీ స్వరూపం కాబట్టి కాంబినేషన్లో వేసేటప్పుడు లెఫ్ట్ సైడ్ ఉన్నప్పుడు ఏమవుతుందంటే లక్ష్మీ స్వరూపం గుండెకి దగ్గరగా ఉంటుంది. ఒకటి వేసినప్పుడు పర్వాలేదు, ఒకటే ఉన్నప్పుడు ఎట్లాగా కంఠానికి హృదయానికి మధ్యలోనే ఉంటుంది. ఒకవేళ మనం కాంబినేషన్లో వెళ్ళినప్పుడు ఏంటంటే అది లెఫ్ట్ సైడ్ హృదయానికి దగ్గరగా వేయాలి. అది ఒకటే చూసుకోండి. ఒకవేళ మీకు ఏదైనా డౌట్ ఉంటే మన ఆఫీస్ని కాంటాక్ట్ చేస్తే వాళ్ళు మీకు ఎట్లా ఐడెంటిఫై చేయాలి అనేది మన వాళ్ళు చెప్తారు. ఓకే శ్రావణి గారు, ఇప్పుడు రుద్రాక్షల్లో కొన్ని రకాలు సులువుగా దొరికేవైతే మరికొన్ని చాలా అరుదుగా చూస్తూ ఉంటామని చెప్తూ ఉంటారు కదండి. ఈ అరుదైన రుద్రాక్షల గురించి మాకు తెలియజేస్తారా? తప్పకుండా అండి. అరుదైన రుద్రాక్షలు అంటే అసలు అరుదైన రుద్రాక్ష అంటే ఏంటంటే దొరికేది చాలా తక్కువ, చాలా చాలా 0.00% దొరుకుతుంది అంటే దాన్ని మనం రేర్ రుద్రాక్ష అంటాం. ఇప్పుడు అదే రేర్ రుద్రాక్షలోంచి ఒక రుద్రాక్ష నేను తీసుకురావటం జరిగింది. మీకు చూపించడానికి అందరికీ చూపించడానికి రుద్రాక్ష నేను తీసుకురావటం జరిగింది. సో ఈ రుద్రాక్ష ఏంటంటే దీన్ని మనం నాగ రుద్రాక్ష అంటాము. అంటే దీన్ని మనం నార్త్ ఇండియాలో చూసినట్టయితే మనం ఇక్కడ సౌత్ ఇండియాలో నాగరుద్రాక్ష అంటాము. ఇదే రుద్రాక్ష నార్త్ ఇండియాకి వెళ్ళేసరికి సవార్ రుద్రాక్ష అని కూడా అంటారు. సవార్ రుద్రాక్ష అంటే ఏంటంటే ఈ రుద్రాక్ష ఎక్కడైతే పూజింపబడుతుందో ఇది పూజించేటటువంటి రుద్రాక్ష. ఎక్కడైతే ఈ రుద్రాక్ష పూజింపబడుతుందో అక్కడ లక్ష్మీదేవి సవారీ చేసుకుంటూ గుర్రపు సవారీ మీద వస్తుంది అని నార్త్ ఇండియన్స్ యొక్క నమ్మకం. అందుకే ఈ రుద్రాక్షని సవార్ రుద్రాక్ష అంటాము. ఆ రుద్రాక్షని మనం జాగ్రత్తగా చూసినట్టయితే కనుక ఒక రుద్రాక్ష మీద ఏకముఖి రుద్రాక్ష ఉంటుంది. అంటే అర్ధచంద్రాకారంలో ఉండేటువంటి రుద్రాక్ష ఇట్లా బోర్లించినట్టు ఉంటుంది. అది నాగపడగలాగా ఉంటుంది. ఇది నాగరుద్రాక్ష అంటాము. ఈ రుద్రాక్షకి ముఖాలతో సంబంధం ఉండదు. ఇది పూజించేటటువంటి రుద్రాక్ష, ధరించే రుద్రాక్ష కాదు. ఈ రుద్రాక్షని ఇంట్లో పెట్టడం వల్ల ఏంటంటే, పూజలో పెట్టడం వల్ల ఏంటంటే కుటుంబం అంతా బాగుండటానికి, మన ఫ్యూచర్ జనరేషన్స్ లైఫ్ సెక్యూర్డ్గా ఉండటానికి, ఫైనాన్షియల్గా ఎప్పుడూ కూడా డౌన్ఫాల్ అనేది చూడకుండా ఉన్నది బ్యాలెన్స్డ్గా ఉంచుతూ ఇంకా బెటర్మెంట్ కోసం ఎప్పుడూ ఉపయోగపడుతుంది ఈ రుద్రాక్ష. సో చాలా అవకాశం ఉండదు ఈ రుద్రాక్షని పెట్టడానికి, ఎందుకంటే దొరకటం చాలా చాలా తక్కువ. మన ఆఫీసుల్లో కూడా చూసినట్టయితే ఇది డిస్ప్లేకి మాత్రమే ఉంటుంది. సో అవకాశం ఉండదు కాబట్టి ఈ రుద్రాక్షని చూపించడానికి వీలవుతుందని వాళ్ళు నేను అందరికీ చూపించడం జరుగుతుంది. ఎవరికన్నా అవకాశం ఉంటే ఫోన్లు చేతిలో ఉంటే ఫోటో అన్నా తీసుకొని పెట్టుకోండి. ఎందుకంటే రుద్రాక్ష చూసినా కూడా, ఇటువంటి అరుదైన రుద్రాక్షలు చూసినా కూడా మంచిదే. అందుకే ఇవాళ తీసుకురావటం, అందరికీ చూపించడం జరుగుతుంది. సో అవకాశం ఉన్న వాళ్ళు ఫోటో తీసుకోండి. ఓకే శ్రావణి గారు, కాలర్ కూడా లైన్లో ఉన్నారు. తప్పకుండా. హలో హలో, నమస్తే అండి. మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే అండి. నా పేరు నరసింహ అండి, వరంగల్ అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారు? శ్రావణి గారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. మా అబ్బాయి గురించి. మీ అబ్బాయి గురించా అండి? అవునండి. ఒకసారి బాబు డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 25/11/2003. 25/11/2003. ఏం చేస్తున్నాడండి బాబు? నా 10th క్లాస్ అయిపోయింది. నెక్స్ట్ ఇంటర్మీడియట్. ఏంటండి? 10th అయిపోయిందండి. ఇప్పుడు 10th అయిపోయింది. అవునండి. ఎట్లా చదువుతున్నాడండి? యావరేజ్ స్టూడెంట్ అండి. ఏంటండి? యావరేజ్ స్టూడెంట్. యావరేజ్ స్టూడెంట్. ఇంకా బాగా చదవచ్చు కదా, ఎందుకు యావరేజ్ స్టూడెంట్? దాని గురించి బాగా చదవాలని. అలాగే శుక్లపక్ష పాడ్యమి. మీకు ఎంతమంది అండి పిల్లలు? 2. మీ బాబుకి సంబంధించి ఒక్క రుద్రాక్ష చెప్తానండి. అంటే జాతకానికి సరిపోతుంది. మీరు ఇవ్వగలిగితే ఈ రుద్రాక్ష చాలా బాగుంటుంది. బాబుకి మెడలో ఈ రుద్రాక్ష వేసే ముందు బాబు గోత్రనామాలతో శివాలయంలో, మీకు దగ్గరలో ఉన్న శివాలయంలో అభిషేకం చేసి ఇవ్వండి.
సో బాబుకి సంబంధించినటువంటి రుద్రాక్ష మొదటి ఆప్షన్ అష్టముఖి, రెండో ఆప్షన్ గణేషి. రెండిట్లో ఒకటి ఇవ్వండి సరిపోతుంది. అష్టముఖి అంటే 8 ముఖాల రుద్రాక్ష, గణపతి స్వరూపము, విఘ్నాలు లేకుండా ముందుకు వెళ్ళటానికి, చదివినంతసేపు కాన్సన్ట్రేషన్తో చదవటానికి, ఎగ్జామ్లో బాగా పర్ఫామ్ చేయటానికి, అంటే ఎప్పుడైతే చదివింది గుర్తుంటుందో ఎగ్జామ్ బాగా పర్ఫామ్ చేస్తాము, దానికోసం ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుంది. అలాగే చదువుల తర్వాత కెరియర్ డెవలప్మెంట్కి కూడా ఈ రుద్రాక్ష ఉపయోగపడుతుంది. ఈ ఒక్క రుద్రాక్ష సరిపోతుంది. అలాగే అష్టముఖికి అధిపతి గ్రహం రాహు కూడా. అంటే ఇప్పుడు కరెక్ట్గా బాబు టీనేజ్లో ఉన్నాడు కాబట్టి బాబు ఆలోచనలు అటు ఇటు వెళ్లకుండా, ఇప్పుడు టీనేజర్స్ ఏంటంటే ఎక్కువ ప్రతిదానికి అట్రాక్ట్ అయిపోతూ ఉంటారు. వాళ్ళకి ఈ టైంలో హార్మోనల్ చేంజెస్ కూడా వస్తూ ఉంటాయి టీనేజర్స్కి. సో ఎక్కువ నెగిటివిటీలోకి బాబు వెళ్లకుండా ప్రతిదీ ఒక పాజిటివ్ వేలో ఉండటానికి, ఆలోచనలు పాజిటివ్ వేలో ఉండటానికి, ఎప్పుడైతే ఆలోచన పాజిటివ్ వేలో ఉంటుందో చదువు బాగుంటుంది, లైఫ్ బాగుంటుంది, అన్నీ బాగుంటాయి. సో దానికోసం బాబుకి రుద్రాక్ష సరిపోతుందండి. ఒకవేళ అష్టముఖి కాకపోతే సెకండ్ ఆప్షన్ కింద గణేష్ ఇవ్వండి. రెండు గణపతి స్వరూపాలే, చిన్న తేడా ఏంటంటే అష్టముఖికి 8 ముఖాలు స్పష్టంగా ఉంటే గణేష్లో ముఖాలతో సంబంధం లేకుండా ఏనుగు తొండంలా వస్తుంది. ఈ రెండిట్లో ఒకటి ఇవ్వండి సరిపోతుంది. శ్రావణి గారు, మీ వైజాగ్, విజయవాడ, బెంగళూరు పర్యటన గురించి తెలియజేస్తారు. తప్పకుండా అండి. నేను ఈ సోమవారం విశాఖపట్నంలో అందుబాటులో ఉంటాను. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు అందుబాటులో ఉంటాను. నా ఎగ్జాక్ట్ టైమింగ్స్ తెలుసుకొని నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు మన ఆఫీస్కి ఫోన్ చేస్తే వాళ్ళు మీకు చెప్తారు. ఇన్ ది సేమ్ వే మీ పేరు కూడా నమోదు చేసుకుంటారు. సో దయచేసి ఒక్కొక్క పేరు మాత్రమే ఇవ్వండి, ఎందుకంటే ఉండే సమయం తక్కువ, నేను కలవాల్సిన వాళ్ళు ఎక్కువ. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే కలిసే టైము, అనలైజ్ చేసే టైము తగ్గిపోతుంది. అలా తగ్గకుండా ఉండాలంటే నేను ప్రతి వారం వస్తాను. ప్రతి సోమవారం నేను విశాఖపట్నంలో అందుబాటులో ఉంటాను. నన్ను కలవాలి అనుకుంటే ఎప్పుడైనా రావచ్చు, ఏ వారమైనా రావచ్చు. ఇంకొకటి ఏంటంటే సోమవారం కుదరని వాళ్ళు వారంలో ఏ టైంలో ఉన్నారండి. నేను లేకపోయినా ఆఫీస్ ఓపెన్లో ఉంటుంది, రుద్రాక్షలు ఉంటాయి, స్టాఫ్ ఉంటారు. ఇంకొకటి ఏంటంటే స్కైప్లో డైరెక్ట్గా నేనే మాట్లాడతాను. ఇది కూడా ఉంది. ఒకవేళ నేను కానీ నాన్నగారు కానీ ఇద్దరిలో ఎవరో ఖాళీగా ఉంటే ఆఫీస్లో మేము ఇద్దరిలో ఒకరితో మాట్లాడటం జరుగుతుంది. సో ఒకవేళ సోమవారం కుదరకపోతే మీకు వీలైన రోజు రండి. ఆదివారం, శనివారం, ఆదివారం కూడా ఆఫీస్ ఓపెన్లోనే ఉంటుంది. ఇంకా నాన్నగారి విషయానికి వస్తే ప్రతి గురువారం నాన్నగారు విజయవాడలో అందుబాటులో ఉంటారు. సో అక్కడ నాన్నగారిని కలవాలనుకున్న వాళ్ళు అక్కడ మీ పేరు నమోదు చేసుకోండి. ఇంకా బెంగళూరు విషయానికి వస్తే మే నెలలో ఎలా అయితే ఒక్కసారే నేను అందుబాటులో ఉన్నానో అలాగే జూన్లో కూడా ఒకేసారి అందుబాటులో ఉంటున్నాను, ఒక్కరోజు మాత్రమే నెల మొత్తానికి. సో జూన్ 2వ తారీఖు నేను బెంగళూరులో అందుబాటులో ఉంటాను. ఎందుకంటే ఇక్కడున్న బిజీ స్కెడ్యూల్ని బేస్ చేసుకొని ఒక్కసారి మాత్రమే బెంగళూరులో అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఎందుకంటే నాన్నగారు కూడా ఆ సమయంలో ఇంతకు ముందే చెప్పి ఉంటారు అనుకుంటున్నాను. అమెరికాలో నాన్నగారి స్పీచెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం చూసినటువంటి రేర్ రుద్రాక్షల డిస్ప్లే అక్కడ అమెరికాలో జరుగుతుంది నాన్నగారి ఆధ్వర్యంలో. సో నాన్నగారు ఇక్కడ ఒక వారం రోజులు ఖచ్చితంగా ఉండరు కాబట్టి అదంతా నా మీద ఉంటుంది కాబట్టి ఆ బిజీని దృష్టిలో పెట్టుకొని వచ్చే నెల ఒక్క రోజు మాత్రమే నేను బెంగళూరులో అందుబాటులో ఉంటాను. సో జూన్ 2వ తారీఖు బెంగళూరులో నన్ను కలవాలి అనుకున్న వాళ్ళు కలవచ్చు. ఒక్కరోజు మాత్రమే అవైలబుల్ ఉంటాను కాబట్టి ఉదయం నుంచి సాయంత్రం వరకు అవైలబుల్గా ఉంటాను. సో ఈ రోజంతా నేను అందుబాటులో ఉంటాను కాబట్టి నన్ను కలవాలనుకున్న వాళ్ళు మీ పేరు నమోదు చేసుకోవచ్చు. శ్రావణి గారు, మరి కాలర్ లైన్లో ఉన్నారండి. హలో, నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? నమస్తే అండి, నా పేరు కుమారి. కుమారి గారు, ఎవరి గురించి తెలుసుకోవాలనుకుంటున్నారో శ్రావణి గారితో మాట్లాడండి. కుమారి గారు నమస్తే అండి. నమస్తే మేడం, చెప్పండి. నా డేట్ ఆఫ్ బర్త్ వచ్చి 14/8/1993 మేడం. ఏం చేస్తున్నారండి మీరు కుమారి గారు? హౌస్ వైఫ్ మేడం. వివాహం అయ్యి ఎన్ని రోజులు అయిందండి? ఎన్నాళ్ళు అయింది? వివాహం అయ్యి 7 సంవత్సరాలు అయింది మేడం. ఎట్లా ఉందండి? పిల్లలు ఉన్నారా? 2 పిల్లలు మేడం. ఏమన్నా పర్టికులర్ ప్రాబ్లం కోసం చూస్తున్నారా అండి? అవును మేడం, ఆర్థిక సమస్యలు, ఇంట్లో గొడవలు. కొంచెం గట్టిగా చెప్తారా అండి? కొంచెం గట్టిగా. ఆర్థిక సమస్యలు, ఇంట్లో చిన్న చిన్న చికాకులు అన్నీ ఉన్నాయి. అందుకోసం ఫోన్ చేశాను. మీ వారు ఏం చేస్తారు? ఇంటి దగ్గర ఉంటున్నారు మేడం, వ్యవసాయం చేస్తున్నారు.
వ్యవసాయం చేస్తున్నారు. కృష్ణపక్ష ఏకాదశి. మీకు ఆరోగ్యం ఎట్లా ఉంటుంది కుమారి గారు? నాకు ఆరోగ్యం అంటే హెడేక్ వస్తుంది మేడం. హెడేక్ చాలా చిన్న విషయం అండి. రుద్రాక్ష వీలైతే ఫస్ట్ ఆప్షన్ కింద 9 ముఖాలు వేసుకోండి. నవముఖి అమ్మవారి స్వరూపము, ఇది నవదుర్గా స్వరూపము, నవశక్తి స్వరూపము అని కూడా మనకి దేవి భాగవతంలో చెప్పబడింది. ఈ రుద్రాక్ష ధారణ వల్ల అమ్మవారే స్వయంగా మనకి రక్షణ కవచంలా ఉంటారు. అలాగే 9 ముఖాలకి అధిపతి గ్రహం కేతు. ఆరోగ్యపరంగా బెనిఫిట్స్ కూడా 9 ముఖాల రుద్రాక్షకు ఉంటుంది. ఒకవేళ నవముఖి కాకపోతే సెకండ్ ఆప్షన్ కింద త్రిముఖి వేసుకోండి. త్రిముఖి కూడా అగ్ని స్వరూపము, ఇది ఆరోగ్యానికి మంచిది, అలాగే మానసిక ప్రశాంతతకి మంచిది, అన్ని రకాలుగా బాగుంటుంది. 9 ముఖాలు కానీ 3 ముఖాలు కానీ ఈ రెండిట్లో ఒకటి వేసుకోండి. ధరించే ముందు మాత్రం మీ గోత్రనామాలతో అభిషేకించి ధరించండి, అభిషేకం మర్చిపోవద్దు. అలాగే మీ వివరాలు వచ్చి ఇది బుధవారము కృష్ణపక్ష ఏకాదశి అంటే బహుళ ఏకాదశి, తర్వాత ఇది కర్కాటక రాశిలో ఉంది, పుష్యమి నక్షత్రం. సో మీకు సంబంధించినటువంటి రుద్రాక్ష నవముఖి కానీ త్రిముఖి కానీ ఈ రెండిట్లో ఒకటి మీ గోత్రనామాలతో అభిషేకించి ధరించండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, శ్రావణి గారు, ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక చిన్న చిన్న విషయాలకే డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, సూసైడ్ చేసుకోవటం, ఇలా నెగిటివ్ థాట్స్ అనేవి ఎక్కువైపోతూ ఉన్నాయి కొంతమందిలో. మరి ఈ నెగిటివ్ థాట్స్ నుంచి బయటపడాలంటే రుద్రాక్షలు ఎలా ఉపయోగపడతాయి అంటారు? అంటే మనకి రుద్రాక్షల గురించి ఎంత గొప్పగా చెప్పబడిందంటేనండి, చిన్న వయసు నుంచి రుద్రాక్షకి ఏజ్ లిమిట్ ఉండదు. ఫస్ట్ థింగ్, ఎప్పటి నుంచి వేస్తారు చాలాసార్లు చెప్పాను నేను ఇంతకుముందు. బారసాల అంటే చిన్న బిడ్డ పుట్టిన దగ్గర నుంచి 21వ రోజున మనం బారసాలు చేస్తాం. ఆ రోజు నుంచి రుద్రాక్ష ధారణ చేస్తారు. ఎందుకు చేస్తారంటే ఆ వయసు నుంచి, ఎందుకు అంటే ఆ వయసులో పిల్లలకి ఆరోగ్యం బాగుండాలి, బాలారిష్ట దోషాలు ఉండకూడదు. ఇన్ ద సేమ్ వే వాళ్ళు చిన్ననాటి నుంచి పెరిగినప్పుడు మన ధర్మం మన సంస్కృతి నేర్పించి పెంచినట్టు ఉంటుంది. ఎందుకంటే ఒకసారి మెడలో ఒక రుద్రాక్ష పడితే చిన్నపిల్లలకు క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి. ఇది ఏంటి, రుద్రాక్ష ఏంటి, అంటే ఏంటి, శివస్వరూపం, శివుడు ఎవరు, ఇట్లాంటి క్వశ్చన్స్ వచ్చినప్పుడు మన ధర్మం గురించి చెప్పటానికి ఆ వయసు నుంచే ఉపయోగపడుతుంది. ఎప్పుడైతే మన ధర్మం మన సంస్కృతి గురించి మనం చిన్ననాటి నుంచి పిల్లలకి చెప్తామో పిల్లలు ఎప్పుడూ కూడా నెగిటివ్ వైపు వెళ్ళరు, నెగిటివ్ ఆలోచనలు ఉండవు. అందుకని చిన్ననాటి నుంచి రుద్రాక్ష ధారణ బాగుంటుంది. నెగిటివ్ ఆలోచనల్లోకి వెళ్లకుండా ఉండటానికి రుద్రాక్ష ధారణ బాగుంటుంది. ఇంకా కొంతమంది మనం స్టార్టింగ్లో చెప్పుకున్నాం సక్సెస్ లేట్ అవుతుంది రావటం. లేట్ అయినప్పుడు కొంతమందికి ఏంటంటే ఉండలేకపోవటమో లేకపోతే టెన్షన్ మూలానో ఎవరో ఏదో అనుకుంటారనో, నేను ఇంకా సక్సెస్ అవ్వలేదు నా లైఫ్లో, నన్ను పక్క వాళ్ళు తక్కువ చేసి ఆలోచిస్తారనో, ఏదో రకరకాల కారణాలు ఒక బలహీనమైన క్షణంలో ఒక డ్రాస్టిక్ స్టెప్ తీసుకుంటారు. అలా తీసుకోకుండా ఉండాలంటే ఫస్ట్ ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి. అన్నిటికన్నా ముఖ్యం ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలి, ఫ్రెండ్స్ సపోర్ట్ ఉండాలి. ఇన్ ద సేమ్ వే దైవికమైన ఒక సంపద ఉండాలి. ఇవన్నీ ఉన్నప్పుడు ఏంటంటే ఆ వీక్ మూమెంట్లో అటువంటి డ్రాస్టిక్ స్టెప్ వైపు అసలు ఆలోచన కూడా వెళ్లకుండా ఉండటానికి. ఇంకొకటి ఏంటంటే ఎక్కువ ఎవరు చేస్తారంటే టీనేజ్లో పిల్లలు ఫెయిల్ అయ్యామనో లేకపోతే పాస్, ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుందండి, మహా అయితే అకాడమిక్ ఇయర్ పోతుంది. ఇక్కడ సూసైడ్ లాంటి డ్రాస్టిక్ స్టెప్స్ తీసుకుంటే లైఫ్ అయిపోతుంది కదా. ఇంకొక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనకి రోజు కళ్ళ ముందు కనిపించేవి, మనం గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళినప్పుడు గుడి మెట్ల మీద మన డబ్బు యాచిస్తూ ఉంటారు. వాళ్ళకి మనకన్నా చాలా భయంకరమైన లైఫ్ వాళ్ళు లీడ్ చేస్తూ ఉంటారు. అయినా వాళ్ళు చనిపోవటానికి ఆలోచన కూడా వాళ్ళకి రాదు. యాచించైనా నేను బతకాలి. ఇంకా కొంతమంది ఉంటారు యాచించడం ఇష్టం లేని వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, మనం వెళ్తూ ఉంటాం, రోడ్డు మీద వెళ్తూ ఉంటే సిగ్నల్ దగ్గర ఆగితే రకరకాల వస్తువులు తీసుకొచ్చి అమ్మడానికి వస్తారు. వాళ్ళకి ఎంత సెల్ఫ్ రెస్పెక్ట్, వాళ్ళ మీద వాళ్ళకి ఎంత నమ్మకం, నేను రోజుని ఎట్లాగైనా లీడ్ చేస్తాను, ఎలా అయినా నాకు ఇవాళ కావాల్సిన డబ్బు నేను సంపాదించుకుంటారు. వాళ్ళకి కావాల్సిన నీడ్స్ వాళ్ళు ఫుల్ఫిల్ చేసుకుంటారు. వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం ఎక్కువ ఉంటుంది. సో ఈ టీనేజ్ పిల్లల దగ్గరికి వచ్చేసరికి ఏంటంటే ఎవరో ఏదో అనుకుంటారనో, నేను ఫెయిల్ అయ్యానో, నా ఫ్రెండ్కి వచ్చిన మార్క్స్ నాకు రాలేదనో, ఇట్లాంటి ఆలోచనల్లోకి వెళ్ళకూడదు.
అట్లా వెళ్ళకూడదు అంటే ఒక దైవికమైన సంపద, ఒక సపోర్ట్ ఉంటే ఖచ్చితంగా ఆ నెగిటివ్ ఆలోచనల నుంచి బయటపడటానికి రుద్రాక్ష ధారణ ఎప్పుడూ ఉపయోగపడుతుంది. శ్రావణి గారు కాలర్ కూడా లైన్లో ఉన్నారండి. హలో, హలో అండి, నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు, ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారండి? తుని నుంచి కళ్యాణి అండి. ఎవరి గురించి తెలుసుకోవాలనుకో, ఓకే, శ్రావణి గారితో మాట్లాడండి. కళ్యాణి గారు చెప్పండి. పాప మ్యారేజ్ 94లో. కళ్యాణి గారు మీ పేరు కళ్యాణి గారా లేకపోతే పాప పేరు కళ్యాణియా? నేను మాట్లాడేది కళ్యాణి అండి. ఓకే, పాప పేరండి? మౌలికాదేవి. ఓకే, డేట్ ఆఫ్ బర్త్ చెప్తారా? 1994 ఆగస్టు 30 అండి. 30వ తారీఖు 8వ నెల 94. మధ్యాహ్నం 3:45 ఏం చదివిందండి పాప? బిఎస్సి కంప్యూటర్ చేసిందమ్మా, బిఏడి చేస్తుంది. మ్యారేజ్ 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎక్కడ కుదరట్లేదు, అందుకు చేసాము. మంగళవారం. ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నారు? 4-5 సంవత్సరాల నుంచి చూస్తున్నారా? డిగ్రీ అవగానే చూస్తున్నాం అమ్మా, డిగ్రీ అయిందని చూస్తున్నాం. మీకు ఎంతమంది అండి పిల్లలు? నాకు ఒకటి అండి. అలాగే, ఓకే. పాపకి సంబంధించి ఒక్క చిన్న రుద్రాక్ష చెప్తానండి. పాప గోత్రనామాలతో అభిషేకించి ధరించండి. పాపకి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది. మొదటి ఆప్షన్ 13 ముఖాలు అంటే త్రయోదశముఖి. ఇది కామధేను స్వరూపంగా కూడా చెప్పబడింది. అలాగే ఇంద్ర రుద్రాక్ష, రూలింగ్ రుద్రాక్ష, కమాండింగ్ రుద్రాక్ష అని కూడా అంటాము. కోరికల సాఫల్యానికి, సంకల్పం సిద్ధించడానికి, వివాహం ఆలస్యమైనప్పుడు మంచి సంబంధంతో వివాహం కుదరటానికి, అలాగే వివాహానంతరము మ్యారిటల్ లైఫ్ కూడా బాగుండటానికి ఈ రుద్రాక్ష బాగుంటుంది. సో వివాహం తర్వాత కూడా కెరియర్ పరంగా ఏమన్నా ఆలోచనలు ఉంటే పాపకి అందులో కూడా ఒక పాజిటివ్గా రావటానికి, ఆరోగ్యపరంగా, అలాగే పాప జాతకానికి కూడా 13 ముఖాలు త్రయోదశముఖి రుద్రాక్ష ఉపయోగపడుతుంది బాగా. ఒకవేళ మీరు ఇవ్వగలిగితే మొదటి ఆప్షన్ కింద 13 ముఖాలు ఇవ్వండి. ఒకవేళ సెకండ్ ఆప్షన్ కింద 9 ముఖాలు నవముఖి అమ్మవారి స్వరూపము. ఇది కూడా వివాహానికి ఆటంకాలు తొలగిస్తూ పాప చేసే ప్రతి పనిలోనూ అమ్మవారి ఒక రక్షణ కవచంలా ఉండటానికి ఉపయోగపడుతుంది. నవముఖి రుద్రాక్షకి అధిపతి గ్రహం కేతువు, అలాగే త్రయోదశముఖికి అధిపతి గ్రహం శుక్రుడు. సో మీకు ఏది అవకాశం ఉంటే అది ఇవ్వండి, రెండు బాగుంటాయి పాపకి. 13 ఫేస్ కానీ, 13 ముఖి రుద్రాక్ష కానీ, 9 ముఖాలు కానీ, 13 కానీ, 9 కానీ, ఈ రెండిట్లో ఒకటి ఇవ్వండి. పాపకి ఇచ్చే ముందు అభిషేకం చేసి ఇవ్వండి. వివాహానికి ముందు కాబట్టి, ఇప్పుడు వివాహం కోసం కాబట్టి పాప గోత్రనామాలతో అంటే మీవే పాపకి ఇప్పుడు ఉంటాయి, తండ్రివే ఇప్పుడు పిల్లలకి వస్తాయి, ఆడపిల్ల కాబట్టి. వివాహం తర్వాత భర్త గోత్రం మారుతుంది కాబట్టి వివాహం జరిగిన తర్వాత మళ్ళీ ఆ గోత్రంతో మళ్ళీ అభిషేకం చేయించండి, ఖచ్చితంగా బాగుంటుంది. అలాగే ఇది వివరాలు వచ్చి ఇది మంగళవారము, అలాగే శుక్లపక్ష చతుర్దశి, పౌర్ణమి గడియలు ఇంకా రాలేదు, అలాగే శ్రవణ నక్షత్రము, మకర రాశి. సో పాపకి సంబంధించి 13 కానీ, త్రయోదశముఖి కానీ, నవముఖి కానీ, ఈ రెండిట్లో ఒకటి ఇవ్వండి, ఖచ్చితంగా బాగుంటుంది. ఓకే, శ్రావణి గారు, ఇప్పుడు భార్యాభర్తల విషయానికి వస్తే చిన్న చిన్న మిస్అండర్స్టాండింగ్స్ వల్ల డివోర్స్ దాకా వెళ్ళిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి వీటి నుంచి బయటపడాలంటే అన్యోన్యమైన దాంపత్యం గురించి. ఈ అన్యోన్య దాంపత్యం ఈ రోజుల్లో చూసినట్టయితే ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ చాలా ముఖ్యం. ఫస్ట్ థింగ్, ఎప్పుడైతే ఆడవాళ్ళకి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎంత ముఖ్యమో, ఎందుకంటే ఈ రోజుల్లో ఒకళ్ళ మీద ఇల్లు గడిచేటటువంటి ఇది పోయింది. ఎందుకంటే ప్రతిదీ ఎక్కువ ప్రైజెస్ ఉంటాయి. లైఫ్ స్టైల్ లీడ్ చేయడానికి, ఇంకా పిల్లల కోసం మంచి స్కూల్స్లో వేయాలి, వాళ్ళ భవిష్యత్తుని మనం ఇప్పటి నుంచే సెక్యూర్ చేస్తాం కాబట్టి భార్యాభర్తలు ఇద్దరూ వర్క్ చేయాల్సిన పరిస్థితి. ఇలా వచ్చినప్పుడు ఏంటంటే వైఫ్కి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ వస్తుంది. వచ్చినప్పుడు ఒకటి పాజిటివ్ థింక్ ఉంటుంది, ఇంకొకటి నెగిటివ్ ఉంటుంది. పాజిటివ్ ఏంటంటే చన్నీళ్ళకి వేడి నీళ్ళలాగా భార్యాభర్త ఇద్దరూ కష్టపడి సంపాదించి కొంత ఖర్చు పెట్టుకొని కొంత దాచుకోవటానికి వీలుంటుంది. నెగిటివ్ థింగ్ వచ్చేసరికి ఏంటంటే ఆడవాళ్ళకి కొంతమందికి, అందరూ కాదు, ఈ రోజుల్లో అందరూ 90% బయటికి వెళ్ళి పనిచేసి సంపాదిస్తున్న వాళ్ళే ఆడవాళ్ళు. కొంతమంది ఏంటంటే ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ ఎప్పుడైతే వస్తుందో నేను కూడా సంపాదిస్తున్నాను కదా అని ఆడవాళ్ళకి వస్తుంది, నువ్వే ఏంటి నేను కూడా సంపాదిస్తున్నాను కదా, ఇలా చిన్నగా స్టార్ట్ అయింది.
డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అంటాము. అది ప్రతి ఒక్కరికి ఉంటుంది. డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అనేది ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ని చిన్ననాటి నుంచి బాల్య స్నేహితులుగా ఉన్న కాడి నుంచి ఇప్పటి వరకు చూసిన వాళ్ళకి ఒక గదిలో 24 గంటలు పెడితే వాళ్ళకు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. అలాంటిది వేరు వేరు ఫ్యామిలీస్లో వీళ్ళు పెరుగుతారు. వైఫ్ అండ్ హస్బెండ్ అనేది వేరే వేరే ఫ్యామిలీస్ నుంచి వస్తారు. వీళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరుంటుంది, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వేరుంటుంది. అంటే పెరిగిన వాతావరణం వేరుంటుంది, అలవాట్లు వేరుంటాయి. ఇలా ఉన్నప్పుడు డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వస్తుంది. ఇలా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ వచ్చినప్పుడు అదే గొడవల కింద ఆ చిన్న చిన్నవే పెద్దవి కింద చేసుకొని వీటినే పెద్దవి కింద ఆలోచించుకొని ఇవే పెద్ద పెద్ద గొడవల కింద చేసి డైవర్స్ దాకా లీడ్ అవుతుంది. యాక్చువల్గా మీరు ఎందుకు విడాకులు తీసుకున్నారంటే అక్కడ పెద్ద రీజన్ కూడా ఉండకపోవచ్చు. అందరి విషయం నేను అంటలేదు, కొంతమందికి పెద్ద రీజన్ ఉండకపోవచ్చు, చాలా చిన్న చిన్న రీజన్స్ ఉండొచ్చు. సో ఇట్లాంటి వాటికి ఏంటంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోవాలి. భార్యని భర్తని భార్య అర్థం చేసుకున్నప్పుడు ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎందుకు వస్తుంది, ఎదుటి వాళ్ళు ఎట్లా ఆలోచిస్తున్నారు, మనం అర్థం చేసుకొని మనని ఎదుటి వాళ్ళు అర్థం చేసుకుంటే ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ మారుతుంది. సో మంచి ఏది ఉంటే అది యాక్సెప్ట్ చేయాలి. దానికోసం రుద్రాక్ష కూడా ఉపయోగపడుతుంది. అందుకే వివాహం అయినప్పుడు మ్యారిటల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి గౌరీశంకర్ రుద్రాక్ష లాంటి రుద్రాక్షలో పూజలో పెట్టుకోవటానికో లేకపోతే వారి జాతకానికి సంబంధించిన రుద్రాక్ష మెడలో వేయటమో ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. సో రుద్రాక్ష ఎట్లా ఉపయోగపడుతుంది ఒక డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఉన్న ఫ్యామిలీలో అంటే ఆ మిస్అండర్స్టాండింగ్స్ పెద్దవి కాకుండా ఉండటానికి రుద్రాక్ష ఇచ్చే వైబ్రేషన్ ఉపయోగపడుతుంది. శ్రావణి గారు, ఈరోజు మాకు రుద్రాక్షలకు సంబంధించి ఎన్నో విషయాలను తెలియజేశారు. అలాగే కాలర్స్ యొక్క వారి సమస్యలకి ఎలాంటి రుద్రాక్షలు ధరిస్తే మంచిదో తెలియజేసినందుకు మీకు ధన్యవాదాలండి. నమస్తే అండి. ఇదండి ఇవాల్టి రుద్రాక్ష జగత్రక్ష కార్యక్రమం. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.